ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన 3 పదాలని మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు తొలగి ధనరాబడి పెరుగుతుంది. ఎలా చేయాలి, ఆ పదాలు ఏంటి, ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను. ఈ అద్భుతమైన పదాలు 3 పదాలు స్విచ్ వర్డ్స్ అంటారు. వీటిల్లో మనం పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నమ్మకం లేదు, మనం ఏదో సరదాగా చేద్దాం అనుకుంటే మాత్రం ఫలితాన్ని ఆశించమాకండి. నమ్మి చేయండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ పదాలు మనసు తలుచుకోవడం వల్ల అధిక ఖర్చుల నుండి బయటపడతారు. అలాగే ఆకస్మిక సంఘటనల నుండి బయటపడతారు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, లేజినెస్, బద్ధకం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. బద్ధకించడం వల్ల ఏం కాదులే అన్న మూర్ఖత్వం వస్తుంది. దానివల్ల చాలామంది ఈరోజు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఏమీ చేయదులే అన్న భావంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి బద్ధకం కూడా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మానసిక ఆందోళన నుండి బయటపడతారు. అలాగే అనేక రకాల ఇబ్బందులు, ఆర్థికమైనవి, కుటుంబపరమైనవి సమస్యలు, ఇలాంటి వాటి నుండి కూడా బయటపడతారు. మీరు ఈ పదాలని మనసులో తలుచుకోవాలి, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఈ పదాలని ఉదయం స్నానం చేసిన తర్వాత 28 సార్లు మనసులో తలుచుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 28 సార్లు 28 సార్లే స్నానం చేసిన తలుచుకోవాలి. 3 కూడా రకరకాల ఈ 3 పదాలు కూడా ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సమస్యలకు పనిచేస్తాయో మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ముందుగా మనం అధిక ఖర్చుల నుండి బయటపడడానికి, ధనరాబడి పెరగడానికి, మీరు మీ సేవింగ్స్ పెంచుకోవడానికి ఈ పదాన్ని 28 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా 28 సార్లు తలుచుకోండి. పదం వచ్చేసి కట్, CUT, కట్. ఈ పదాన్ని మీరు 28 రోజులు 28 సార్లు ప్రతిరోజు 28 సార్లు తలుచుకోవాలి. ఇది ఉదయం స్నానం చేసిన తర్వాత. అలాగే రెండో పదం వచ్చేసి, మీరు ఈ పదం ఎందుకు చేయాలో చెప్తాను. ఆకస్మిక సంఘటనలు, మానసిక ఆందోళన, లేజినెస్, వీటి నుండి బయటపడడానికి ఈ పదాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత 28 సార్లు తలుచుకోండి, 28 టైమ్స్. పదం వచ్చేసి గోల్డెన్ సన్ రైజ్, GOLDEN, సన్ రైజ్, SUNRISE, సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. ఈ పదాన్ని మీరు 28 సార్లు తలుచుకోవాలి. ఇది కూడా 28 రోజులు చేయాలి, 28 సార్లు తలుచుకోవాలి. ఇది చేయటం వల్ల ఆకస్మిక సంఘటనల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. మానసిక ఆందోళన నుంచి బయటపడతారు. లేజినెస్, మనకున్న అతిపెద్ద శత్రువు లేజినెస్, దాని నుంచి బయటపడతారు. అలాగే భయం కూడా, ఒక రకమైన భయం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం కదా, ఆ భయం నుంచి కూడా బయటపడతాం. ఇది గోల్డెన్ సన్ రైజ్. ఈ పదాన్ని మనసులో తలుచుకోవాలి 28 సార్లు 28 రోజులు. మూడవది, మీరు గుర్తుంచుకోండి, నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు, సమస్యలు, ఫ్యామిలీ పరంగా, భార్యాభర్తల పరంగా, అలాగే ఫైనాన్షియల్ పరంగా సమస్య ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి నిత్య జీవితంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వార్డ్ వచ్చేసి, మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత 28 సార్లు తలుచుకోవాలి, 28 రోజులు చేయాలి. ఇది SAVE,
ఈ పదాన్ని 28 సార్లు 28 రోజులు. ఈ 3 పదాలు కూడా మీరు అంతకుముందు చేస్తున్నామండి వేరేవి చేయొచ్చా, మీకు ఓపిక ఉంటే ఎన్నైనా చేయవచ్చు. స్విచ్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఒకటి గుర్తుంచుకోండి, వీడియోని పూర్తిగా చూడటం ప్రయత్నించేయండి. ఎందుకంటే చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తారు, అర్థం కాదు. వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇంకొకటి చెప్తున్నాను, స్నానం చేయకుండా పొరపాటును చేయవద్దు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మార్నింగ్ టైంలో చేయండి. మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే మానసికమైన శక్తి కావాలో ఆ శక్తి వచ్చి తీరుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.